ఒక సోదరుడు అన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మరలా పడుతున్నాను, మరలా ప్రార్థన చేయాలా? నా మనసు ఏమో గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కాషన్, నువ్వు చేయకుండా ఎంత మౌనంగా ఉంటావు, దేవునికి అంత దూరంగా పోతావు. అపవాది నీ మైండ్ని దాడి చేయనే, నీ శరీరాన్ని దాడి చేయనే, నీ కుటుంబాన్ని దాడి చేయనే, నీకు దేవుడి మీద ఒక చేదైన తలంపు తీసుకురానే. లేకపోతే నీవు దేవుడితో సరిగ్గా ఉన్నావేమో కానీ నిన్ను శోధనలో పెట్టి అడ్డదారులోకి తప్పించుకుని పోనే. ఏం చేస్తావు ఆ సమయంలో? నేను ఒకటే నేర్చుకున్నా, తప్పు నీదవనే. లేకపోతే దేవుడు తప్పు చేసినట్టు అపవాది చూపినే, అంటే ప్రార్థనకి జవాబు రాకపోతాం, జరిగిపోతాను అనుకుని నమ్మి విశ్వసించి అవ్వకపోతాం. బట్ దెన్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి, నేను నేర్చుకుంది ఒకటే, ఏదైనా ఏసే దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా నేను తప్పు చేశా చెప్పి, బి ఆనెస్ట్. నువ్వు కొట్టినా తిట్టినా ఏం చేసినా పర్వాలేదు, నీ చేతుల్లోనే.